వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ లావణ్యల వివాదం టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది లావణ్య. అవన్నీ అబద్ధపు ఆరోపణలని, ఆమెను ప్రేమించింది నిజమే కానీ ఆమె డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడంతో బ్రేకప్ చెప్పానని, ఏ విషయమైనా కోర్టులో తేల్చుకుంటానంటూ రాజ్ తరుణ్ తేల్చి చెప్పాడు. రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే మస్తాన్ సాయి వల్లే మేము విడిపోయాము అంటూ మరో బాంబు పేల్చింది లావణ్య. అంతేకాదు, మస్తాన్ సాయి పై కంప్లైంట్ కూడా ఇచ్చింది. అంతటితో ఆగలేదు. మస్తాన్ సాయికి సంబంధించిన ఓ హార్డ్ డిస్క్ గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించింది. దీంతో తాజాగా నార్సింగ్ పోలీసులు రంగంలోకి దిగి మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర ఏకంగా 300 వీడియోలు ఉన్నాయంటూ లావణ్య అతని బండారాన్ని బయటపెట్టింది. ప్రేమ పెళ్లి పేరుతో యూట్యూబర్ మస్తాన్ సాయి అమ్మాయిలను లోబర్చుకుంటున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. అతని దగ్గర దాదాపు 300 వీడియోలు ఉన్నట్లు తెలిపింది. ఆ వీడియోలన్నింటినీ భద్రపరిచిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందించి మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. తనపై కూడా అత్యాచారం చేసినట్లు లావణ్య ఆరోపించింది. హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు మస్తాన్ తనను చంపే ప్రయత్నం కూడా చేసినట్లు లావణ్య పోలీసులకు తెలిపింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ప్రముఖ హీరోకు సంబంధించిన వీడియోలు, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ హీరో మొబైల్ ఫోన్ ను మస్తాన్ సాయి హ్యాక్ చేసినట్లు తెలుస్తుంది. ఎంతో మంది మహిళల కాల్ రికార్డింగ్స్, వాళ్ళ ప్రైవేట్ వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల ప్రైవేట్ పార్టీలకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు ఉన్నట్లు చెప్పుకొచ్చింది లావణ్య. దాదాపు 300 మంది అమ్మాయిల వీడియోలు ఆ 4 TB హార్డ్ డిస్క్ లో ఉన్నాయని పోలీసులకు తెలిపింది లావణ్య. ప్రేమ పెళ్లి పేరుతో డ్రగ్స్ కి బానిసైన అమ్మాయిలను లోబర్చుకుంటున్నాడని లావణ్య ఆరోపించింది. బెడ్రూముల్లో, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసిన వైనాన్ని లావణ్య బయటపెట్టింది. ఆ వీడియోలను బయట పెడతానని ఆ అమ్మాయిలను మస్తాన్ బ్లాక్ మెయిల్ చేసిన వైనాన్ని పోలీసులకు తెలిపింది. భయంతో వీడియో కాల్స్ వ్యవహారాన్ని ఇంతవరకు బాధిత యువతులు బయట పెట్టలేదని, తన వీడియోల కోసం మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ ను తీసుకొచ్చిన లావణ్య మిగిలిన అమ్మాయిల వీడియోల గురించి బయట పెట్టింది. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు లావణ్య స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని లావణ్య తెలిపింది. జరిగిందంతా పోలీసులకు చెప్పానని, ఇన్ని రోజులు ఆధారాలు లేక ఆగానని, కానీ ఇప్పుడు ఆధారాలు దొరకడంతో పోలీసులకు ఇచ్చానని చెప్పింది. మస్తాన్ సాయి అతని పేరెంట్స్ హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంది. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. తనతో పాటు వందలాది మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలని పోలీసులను కోరిన లావణ్య 300 మంది అమ్మాయిల వీడియోలో ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.